శాసనసభకే పరిమితమై డాక్యుమెంట్ తయారు చేస్తే బాగుంటుందని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను. అధ్యక్ష, అదేవిధంగా పోనీ అదేవిధంగా పోనీ అధ్యక్ష ఈ బడ్జెట్లో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వము గత ప్రభుత్వం పైన విమర్శలు చేయటానికి, గత ప్రభుత్వం పైన ఆరోపణలు చేయటానికి ఎక్కువ సమయాన్ని కేటాయించింది అధ్యక్ష. గత ప్రభుత్వంలో ఏమీ జరగలేదు అని చెప్పడానికి ప్రయత్నం చేసింది అధ్యక్ష. కానీ ఒకవైపు గత ప్రభుత్వంలో ఏమీ జరగలేదని చెప్తూనే మరొక వైపు తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక వృద్ధి రేటు బ్రహ్మాండంగా ఉంది. దేశంలో అన్ని రాష్ట్రాల కంటే తెలంగాణలోని అభివృద్ధి రేటు బ్రహ్మాండంగా ఉన్నది. తెలంగాణలోనే బ్రహ్మాండంగా తలసరి ఆదాయం పెరిగింది. తెలంగాణలోనే బ్రహ్మాండంగా జిఎస్డిపి కూడా పెరిగింది అని చెప్పి ఈ బుక్లోనే చెప్పింది అధ్యక్ష. ఒకవైపేమో పూట గడవని పరిస్థితి అని, ఒకవైపేమో జీతాలు ఇవ్వలేని పరిస్థితి అని, ఒకవైపేమో ప్రతిరోజు తెల్లారి వరకు ఏం చేయాలో తెలియని దిక్కుదోచిన పరిస్థితి అని ఇట్లా రాసింది అధ్యక్ష. రాసి మళ్ళీ ఇంకొక పేజ్ తిప్పగానే ఆ పేజ్లో ఏం చెప్తున్నారంటే తెలంగాణ ఈ గత 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ నాయకత్వంలో బ్రహ్మాండమైన ఆర్థిక అభివృద్ధి సాధించింది, తలసరి ఆదాయం పెరిగింది, జిఎస్డిపి పెరిగింది, అన్ని రకాల బ్రహ్మాండంగా కార్యక్రమాలు జరిగినాయని చెప్తున్నారు అధ్యక్ష. ఒకసారి బడ్జెట్ ఎట్ ఏ గ్లాన్స్, ఇది మన మంత్రివర్యులు బట్టి విక్రమార్క గారు సభకు సమర్పించిన బడ్జెట్ ఎట్ ఏ గ్లాన్స్ అధ్యక్ష. ఇందులో 2024-25 గాను టోటల్ బడ్జెట్ వచ్చి 2,75,890 కోట్ల 69 లక్షల రూపాయలు బడ్జెట్గా ప్రతిపాదించారు అధ్యక్ష. ఈ బడ్జెట్లో ఒక్కసారి చూస్తే అధ్యక్ష 2023-24 సంబంధించిన రివైజ్డ్ బడ్జెట్ వచ్చి 2,24,000 కోట్లు, 2,24,624 కోట్ల 87 లక్షల అధ్యక్ష. 24-25కి సంబంధించిన బడ్జెట్కి వచ్చేవరకే 2,75,890, అంటే దాదాపు శ్రీధర్ బాబు గారికి నా విజ్ఞప్తి, దాదాపు 51,000 కోట్ల రూపాయల బడ్జెట్ను పెంచి ఈ బడ్జెట్ పేపర్లో చూపించారు. నేను అడుగుతున్న ప్రభుత్వాన్ని, ఒకవైపు ఆర్థిక మాంద్యం వస్తున్నది, రాష్ట్రం యొక్క ఆదాయం పడిపోయింది, వనరులు సరిగా లేవు అని చెప్తూనే అదనంగా 51,000 కోట్ల రూపాయలు దీంట్లో బడ్జెట్లో చూపించారు. ఇవి ఎలా వస్తాయి? ఏమైనా ట్యాక్సెస్ పెంచుతారా? ఏమైనా పన్నులు వేస్తారా? ఏం చేస్తారో స్పష్టత ఇవ్వలేదు అధ్యక్ష. రెండవ వైపు ట్యాక్స్ రెవెన్యూ కింద గతంలో 1,18,195 కోట్ల రాబడి ఉంటే ఇప్పుడు 1,38,228 కోట్ల రూపాయలు చూపించారు అధ్యక్ష. అంటే ట్యాక్స్ రెవెన్యూ 20,000 కోట్లు పెంచి చూపిస్తున్నారు. ఈ ట్యాక్స్ రెవెన్యూ 20,000 కోట్లు పెంచడం అంటే ఎలా పెంచబోతున్నారు? అంటే ఏమైనా అడిషనల్ ట్యాక్సెస్ వేస్తారా? ఆల్రెడీ మన స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూనే 84%కి వచ్చింది మనది. ఇంకెక్కడి నుంచి ఈ వనరులు సమీకరిస్తారు, ఏ రకంగా సమీకరిస్తారో చెప్పలేదు అధ్యక్ష. మరొక వైపు రాష్ట్రం అప్పుల పాలైందని చెప్తూనే ఈ సంవత్సరం 59,625 కోట్ల 21 లక్షల రూపాయలు అప్పులు చేసే విధంగా ఈ బడ్జెట్లో పెట్టారు. గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసింది, అసెట్స్ క్రియేట్ చేయలేదు, ప్రజల మీద అప్పుల భారం పడ్డదని చెప్పిన కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సంవత్సరం 59,600 కోట్ల రూపాయలు అప్పులు తీసుకోవడానికి దీంట్లో పొందుపరిచారు. ఇవన్నీ చేసినా కూడా ఫిస్కల్ డిఫిసిట్ వచ్చి 53,227 కోట్ల అధ్యక్ష. ఇంత డిఫిసిట్తోని
ఈ బడ్జెట్ను మనము పూర్తి చేసుకోగలుగుతామా? మనం ఇచ్చిన హామీలను ఇంత డెఫిసిట్తోని మనం ఇచ్చిన హామీలను నెరవేర్చగలుగుతామా? ప్రజలకు సంక్షేమ పథకాలు అందించగలుగుతామా? మనం ఆశించిన క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేయగలుగుతామా? రాష్ట్ర ప్రభుత్వము తన సమాధానంలో చెప్పాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతున్నాను. ప్రధానంగా అధ్యక్ష గత ప్రభుత్వంలో ఏమి జరగలేదు అని చెప్పడానికి ఒక పేరా మొత్తం కేటాయించిన అధ్యక్ష. బడ్జెట్ డాక్యుమెంట్లో ఒక పేరా మొత్తము గత ప్రభుత్వంలో ఏ రకమైన అభివృద్ధి జరగలేదని. నా దగ్గర అన్ని డీటెయిల్స్ ఉన్నాయి అధ్యక్ష. ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఒక్కసారి కావాలంటే స్పీకర్ గారి ద్వారా నేను శ్రీధర్ బాబు గారికి పంపిస్తాను. ఇవన్నీ కూడా అఫీషియల్ ఫిగర్సే, నా సొంత కవిత్వం కాదు శ్రీధర్ బాబు గారు. దీంట్లో ఒక్కసారి చూడండి అధ్యక్ష, స్టేట్ బడ్జెట్ గ్రోత్ 2014 జూన్ 2న తెలంగాణ వచ్చింది అధ్యక్ష. ఆనాటి నుంచి ఈనాటి వరకు 2014-2015లో మన బడ్జెట్ 1,637 కోట్ల రూపాయలు ఉంటే, ఈనాడు మన బట్టి విక్రమార్క గారు ప్రెసిడెంట్ చేసిన మన బడ్జెట్ 2,75,891 కోట్ల అధ్యక్ష. ఆర్థిక అభివృద్ధి లేకుండా ఈ బడ్జెట్ గ్రోత్ ఎట్లుంటుంది అధ్యక్ష? 1,00,000 నుంచి 2,75,000 మన బడ్జెట్ పెరిగింది అంటే ఆర్థిక వృద్ధి ఉంది కాబట్టే ఈ బడ్జెట్ గ్రోత్ సాధ్యమైందనే విషయాన్ని గ్రహించాలి. అదేవిధంగా అధ్యక్ష, తెలంగాణ జిఎస్డిపి గ్రోత్ ఒకసారి చూస్తే 2014-15లో 5,05,000 రూపాయలుగా ఉన్న జిఎస్డిపి ఇవాళ కొత్త లెక్కల ప్రకారము 2023-24 వచ్చే వరకే 14,49,708 కోట్లకు చేరింది అధ్యక్ష. వాస్తవంగా మధ్యన 2019-2020, 2020-2021లో కనుక కోవిడ్ రాకపోయినట్లయితే ఇది దాదాపుగా 18 లక్షలకు చేరుకునేది. అంటే ఏ రకంగా తెలంగాణ ప్రభుత్వము క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేసిందో దయచేసి అర్థం చేసుకోవాల్సిందిగా నేను సభ్యులకు విజ్ఞప్తి చేస్తున్నా. అదేవిధంగా అధ్యక్ష, ఓవరాల్ గ్రోత్ తెలంగాణ వెన్ కంపేర్ టు ఆల్ అదర్ స్టేట్స్ ఇన్ ఇండియా, ఓవరాల్ గ్రోత్ కనుక చూస్తే అధ్యక్ష, మనము తెలంగాణ ఓవరాల్ యావరేజ్ గ్రోత్ వచ్చి 12.7, అంటే ఇన్క్లూజివ్ ఆఫ్ 2019-20, 2020-21 కోవిడ్ పీరియడ్. 2014-15 నుంచి 2022-23 వరకు ఈ గ్రోత్ వచ్చి 12.7. అదే సమయంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆల్ ఇండియా గ్రోత్ వచ్చి 10.5. అంటే ఆల్ ఇండియా గ్రోత్ కంటే తెలంగాణ గ్రోత్ ఎక్కువ ఉంది. అంటే ఇది భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం సాధించిన ప్రగతే కదా అధ్యక్ష, విజయమే కదా అధ్యక్ష. ఎట్లా కాదంటారని నేను అడుగుతున్నా. అంతేకాదు మా రామకృష్ణరావు గారు ఇచ్చిన ఫిగర్స్ ఇవి, ఆడ కూర్చున్న రామకృష్ణరావు గారు ఇచ్చిన ఫిగర్స్ ఇవి. 2014-15లో తెలంగాణ జిఎస్డిపి కాంట్రిబ్యూటెడ్ అప్రాక్సిమేట్లీ 4% టు ది జీడిపి ఆఫ్ ది నేషన్. ఇప్పుడు 2023-24 వచ్చే వరకే తెలంగాణ జిఎస్డిపి కాంట్రిబ్యూటెడ్ 5% టు ఇండియాస్ జీడిపి. 4% నుంచి 4.9కి పెరిగింది. నియర్లీ అప్రాక్సిమేట్లీ 5% ఈరోజు మన జీడిపికి మన జిఎస్డిపి కాంట్రిబ్యూషన్. అదేవిధంగా తెలంగాణ పర్ క్యాపిటల్ ఇన్కమ్ మన బడ్జెట్ పేపర్లో కూడా బట్టి విక్రమార్క గారు మా ఫైనాన్స్ మినిస్టర్ గారు మెన్షన్ చేసిండ్రు. ఆ ఫిగరే నేను చెప్తున్నా. దీంట్లో దీంట్లో ఏముంది అధ్యక్ష, 2023-2024 వచ్చే వరకే మన తలసరి ఆదాయం పర్ క్యాపిటల్ ఇన్కమ్ వచ్చి 3,43,297 రూపాయలు. మొత్తం భారతదేశంలో పర్ క్యాపిటల్ ఇన్కమ్లో మనం 3వ స్థానంలో ఉన్నాం అధ్యక్ష. మనకంటే ముందున్న వాళ్ళు ఎవరు? ఓన్లీ సిక్కిం అండ్ ఢిల్లీ తర్వాత అత్యధిక తలసరి ఆదాయం కలిగిన రాష్ట్రం తెలంగాణ. ఇది ఎట్లా సాధ్యమైంది అధ్యక్ష? ఇది కేసీఆర్ గారు సాధించిన ప్రగతి విజయం కాదా అని నేను ఈ సందర్భంగా అడుగుతున్నాను. అదేవిధంగా ఎవ్రీథింగ్ రామకృష్ణరావు గారు ఇచ్చిన డాక్యుమెంట్స్ ఎవ్రీథింగ్ అధ్యక్ష. తెలంగాణ సెకండ్ ఇన్ కంట్రీ ఫర్ స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ. 84.2%
of the state's expenditure is covered by its own tax revenue. ఈ విషయంలో we are second in the country after Haryana. హర్యానా తర్వాత రెండవ స్థానంలో ఉన్నది తెలంగాణ. సభ్యులందరికీ కూడా కావాలంటే ఇవన్నీ నేను కాపీస్ చేసి పంపిస్తాను అధ్యక్ష, చూసుకోమనండి, చెక్ చేసుకోమనండి. రెండవది అధ్యక్ష, 2004-05 నుండి 2013-14 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో తెలంగాణ ప్రాంతంలో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ వాజ్ ఓన్లీ 54,052 crores. వెరాస్ 2014-15 నుండి 2023-24 వరకు ఇంకా కొన్ని బిల్స్ పెండింగ్లో ఉన్నాయి, పే చేయవలసిన అవసరం ఉన్నాయి. ఈ 10 సంవత్సరాల భారత రాష్ట్ర సమితి పరిపాలనలో కేసీఆర్ నాయకత్వంలో మా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ వచ్చి 3,36,916 రూపాయలు అధ్యక్ష. ఎంత తేడా ఉన్నది అధ్యక్ష? ఆ 10 సంవత్సరాలలో 54,000 కోట్లు ఖర్చు పెడితే ఈ 10 సంవత్సరాలలో 3,36,916 కోట్లు ఖర్చు పెట్టినాం అధ్యక్ష. తర్వాత తెలంగాణ అప్పుల పాలైందని చెప్తున్నారు కదా అధ్యక్ష. నా దగ్గర టోటల్ ఇండియాలో ఉన్న 29 రాష్ట్రాల యొక్క అప్పుల వివరాలు మనం ఎక్కడ ఉన్నది ఈ టేబుల్లో ఉన్నది అధ్యక్ష. ఇక్కడ 29 రాష్ట్రాలలో తెలంగాణ 28.2% ఆఫ్ లోన్ టు జిఎస్డిపితో 23వ స్థానంలో ఉన్నాం అధ్యక్ష. అంటే అప్పుల విషయంలో మనకంటే 22 రాష్ట్రాలు ముందున్నాయి, మనకంటే ఎక్కువ అప్పులు చేసినాయి. ఈ విషయాలన్నింటినీ మర్చిపోయి ఇంత బ్రహ్మాండమైన ఆర్థిక అభివృద్ధి భారత రాష్ట్ర సమితి సాధిస్తే ఏ రకమైన అభివృద్ధి జరగలేదని కౌంటర్ చెప్తాను నేను. అరే ఆగా ఒక్క నిమిషం చెప్తే అధ్యక్ష, మేము కాంగ్రెస్ పార్టీ ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చాలనే మేము కోరుకుంటున్నాం. మేము అడ్డుపడాలనే ఆలోచన కానీ వాళ్ళు ఎందుకే మాట్లాడుతాను? ఏమొస్తుందా నీకు? ఏమొస్తుంది? ఏంటి సార్ అది? అరే నువ్వు ఫస్ట్ మొదటిసారి అసెంబ్లీకి వచ్చారు, నేర్చుకోండి. ఎందుకు తొందరపడుతున్నారు? అక్కడ మాట్లాడు నాతో మాట్లాడు. అధ్యక్ష, కాంగ్రెస్ పార్టీ ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చాలనే మేము కోరుకుంటున్నాం. దానికి కావలసిన మా సహకారం కూడా ఉంటుంది. కాలయాపన చేసి ప్రజలను మోసం చేయొద్దు అనేదే మా అభిప్రాయం తప్ప వేరొకటి కాదు అధ్యక్ష. అధ్యక్ష, మీరు ఏం చెప్పింది అధ్యక్ష? డిసెంబర్ 9న రైతు రుణమాఫీమైన సంతకం చేస్తామని మీరు చెప్పలేదు అధ్యక్ష. 100 రోజులలో హామీలను నెరవేరుస్తామని మీరు చెప్పలేదు అధ్యక్ష. అది మేము చెప్పితే అవి మేము మళ్ళీ రిపీట్ చేసి రిమైండ్ చేస్తే మా మీద విరుచుకబడితే లాభం ఏముంది? శ్రీధర్ బాబు గారు, మీరు చెప్పిందే కదా, మేము చెప్పిన మాట కాదు కదా ఇది. కాబట్టి చెప్పిన మాటకు కట్టుబడి లేరు, నిలబెట్టుకోలేదని మేము రిమైండ్ చేసి ప్రజల పక్షాన రిమైండ్ చేసే ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష. ఈ 6 హామీలకు నేను ప్రాథమిక అంచనా వేస్తే, ఈ 6 గ్యారంటీలకు ప్రాథమిక అంచనా వేస్తే 1,36,000 కోట్లు అవుతుంది శ్రీధర్ బాబు గారు. సంవత్సరానికి 1,36,000 కోట్ల రూపాయలు అవుతున్నాయి. ఆ 1,36,000 కోట్లు 6 గ్యారంటీలకే. ఇంకా అందులో రైతు రుణమాఫీ లేదు, అందులో డిక్లరేషన్స్ లేవు, అందులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అభయహస్తం లేదు, యువ వికాసం లేదు, అన్నీ ఇంకా చాలా ఉన్నాయి. అవి కాకనే ఈ 6 గ్యారంటీలకు 13 హామీలకు 1,36,000 కోట్లు కావాలి అధ్యక్ష. ఒకటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా మీకు, ఇవన్నీ వద్దిగా ఒకటే ఎగ్జాంపుల్ చెప్తా అధ్యక్ష. ఈ బడ్జెట్లో మొన్న మన ఫైనాన్స్ మినిస్టర్ గారు ఒక మాట చెప్పారు, చాలా సంతోషకరమైన వార్త చెప్పారు. ఏమని అంటే, ఈ సంవత్సరము ఒక్కొక్క నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇండ్లు మంజూరు చేస్తాము అని చెప్పారు. అంటే ఎన్ని అవుతున్నాయి అధ్యక్ష? అవి 119 నియోజకవర్గాలంటే 4,16,000 ఇండ్లు అవుతున్నాయి. 4,16,000 ఇండ్లకు 5 లక్షల రూపాయల చొప్పున లెక్క కట్టినా, లేదు ఎస్సీ ఎస్టీలకు అదనంగా ఇంకో 1,00,000 ఇస్తా అన్నారు. అవన్నీ లెక్క కడితే దాదాపు 23,000 నుంచి 24,000 కోట్ల రూపాయలు కావాలి అధ్యక్ష.
కానీ మీరు బడ్జెట్లో ఎంత పెట్టారు? మీరు బడ్జెట్లో 7,000 కోట్లు పెట్టారు అధ్యక్ష. అంటే ఇది తప్పించుకోవడం కాదా అధ్యక్ష? ఇది వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడితే నేనేం చేయాలి? మీరు చెప్పిన మాటలే, మీరు ఇచ్చిన ఫిగర్స్నే మేము మాట్లాడుతున్నాం, భిన్నంగా ఏం మాట్లాడడం లేదు, కొత్త ఫిగర్ నేను తీసుకురావడం లేదు. అదేవిధంగా మహాలక్ష్మి అన్నారు అధ్యక్ష, అదేవిధంగా మహాలక్ష్మి అన్నారు. ఏమన్నారు? ఆ మహాలక్ష్మి కూడా 6 గ్యారెంటీలలోనే ఉన్నది. మహాలక్ష్మి కూడా 6 గ్యారెంటీలలోనే ఉన్నది. మహాలక్ష్మి ఏమన్నారు? మహాలక్ష్మి గ్యారెంటీలో 3 హామీలు ఉన్నాయి. అందులో ఇప్పుడు 2 హామీలు నెరవేర్చారు. ఉచిత బస్సు సౌకర్యం ఒకటి నెరవేర్చారు. రేపో మాపో గ్యాస్ సిలిండర్ కూడా చేస్తామంటున్నారు, సంతోషం. కానీ అసలు హామీ ఏంటిదంటే ప్రతి మహిళకు ప్రతి నెలకు 2,500 రూపాయల చొప్పున ఆర్థిక సాయం చేస్తామన్నారు. మన రాష్ట్రంలో 18 అరే కాదా బాబు, నువ్వు రాసింది చెప్తున్నా నేను, కొత్తోనివి నీకు తెలియదు, ఇల్లు ఉన్నది. వీడియో చూడండి అధ్యక్ష. మన రాష్ట్రంలో 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు 1,65,00,000 మంది ఉన్నారు. పోనీ ప్రతి మహిళకి ఇవ్వడానుకున్న శ్రీధర్ బాబు గారు, మన రాష్ట్రంలో 90,000 వైట్ రేషన్ కార్డ్స్ ఉన్నాయి. 90 లక్షల వైట్ రేషన్ కార్డ్స్ ఉన్నాయి. మీరు ఒక్క రేషన్ కార్డుకు ఒకరికి ఇచ్చిన 90 లక్షల మందికి నెలకు 2,500 చొప్పున ఇచ్చిన ఎన్ని డబ్బులు కావాలి? 20,000 కావాలి. దీంట్లో ప్రావిజనే లేదు. 20,000 కోట్లు కావాలి, దీంట్లో ప్రావిజనే లేదు. నేను అడిగేది 6 గ్యారంటీలను చాలా ఆర్భాటంగా, చాలా అద్భుతంగా ప్రజల్లోకి మీరు తీసుకువెళ్ళారు. ఒక మాటలో చెప్పాలంటే ఆ 6 గ్యారంటీలు మిమ్మల్ని గెలిపించినాయి. ప్రజలు నమ్మారు మిమ్మల్ని. ప్రజలు నమ్మి మీకు ఓట్లేశారు. ప్రజలు నమ్మి ఓట్లేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలను ఎత్తిన భస్మాసురాస్త్రం పెడుతున్నారు. ప్రజలకు మొండి చేయి చూపించే ప్రయత్నం చేస్తున్నారు. అది మాత్రమే మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాం మేము. అధ్యక్ష ఇందిరమ్మ ఇండ్లు, మహాలక్ష్మే కాకుండా ఇవాళ చేయూత కార్యక్రమం ఉన్నది అధ్యక్ష. నాకు తెలిసి సబ్జెక్ట్ టు కరెక్షన్ 44 లక్షల మందికి మనం ఆసరా పెన్షన్లు ఇస్తున్నాం. దాన్ని పేరు మార్చిలు చేయూత పెట్టారు, ఏమి అభ్యంతరం లేదు. 44 లక్షల మందికి ఆసరా పెన్షన్లు ఇచ్చేటప్పుడు సాలీనా దాదాపుగా 12,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్నారు. మీరేం చెప్పారు? 2,000 రూపాయలను 4,000 రూపాయలు చేస్తాము, వికలాంగులకు 4,000 బదులు 6,000 చేస్తామని 6 గ్యారెంటీలలో చెప్పారు. చేయూతలో అంటే ఎంత కావాలి? ఇప్పుడు దాదాపుగా సంవత్సరానికి చేయూతకు 24,000 కోట్లు కావాలి. 24,000 కోట్లు కావాలి. భార్యకు భర్తకు కూడా ఇస్తా అన్నారు, ఇంట్లో ఇద్దరికి ఇస్తా అన్నారు. అంటే 30,000 కోట్లకు పోతుంది. అంటే ఇవన్నీ లెక్కలు చేసి హామీలు ఇచ్చారా? లెక్కలు చేయకుండానే, చూసుకోకుండానే, వనరులు ఏంటో తెలుసుకోకుండానే ఏమన్నా కానీ ముందుగానే హామీలు ఇద్దాం, అధికారంలోకి వద్దామనే ఆలోచనతో ఇచ్చారా? అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది వాస్తవ పరిస్థితి అధ్యక్ష. 6 హామీలకు సంబంధించిన పరిస్థితి ఇది అధ్యక్ష. ఇండస్ట్రీ ఐటీ గురించి చెప్పారు. గత 10 సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో బ్రహ్మాండంగా పారిశ్రామిక అభివృద్ధి జరిగింది. బ్రహ్మాండంగా ఐటీ విస్తరణ జరిగింది. ఇది కాదనలేని సత్యం ఇది. మీరు గణాంకాలు చూసుకున్నా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి, ఇండస్ట్రీ డిపార్ట్మెంట్ నుంచి వివరాలు సేకరించిన అదే విధంగా ఉంటుంది అధ్యక్ష. ఒక్కసారి 2014-15 నుంచి 2022-23 వరకు మన రాష్ట్రంలో టీఎస్ ఐపాస్ ద్వారా 22,722 యూనిట్లకు అప్రూవల్ ఇచ్చినాం. 2,60,60,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి. అదేవిధంగా ఐటీకి సంబంధించి 2013-14లో మన ఐటీ ఎక్స్పోర్ట్స్ 57,258 కోట్లుంటే 2022-23కు వచ్చే వరకే 2,41,275 కోట్లకు పెరిగింది. జాబ్స్ కూడా ఐటీలో 9 లక్షలు వచ్చినాయి. అంటే మొత్తంగా ఇండస్ట్రీ నుంచి, ఐటీ నుంచి
దాదాపు 26,60,000 ఉద్యోగాలు తెలంగాణలో సృష్టించబడ్డాయి. థ్యాంక్స్ టు కేటీఆర్ గారి యొక్క సమర్థవంతమైన పరిపాలన ద్వారా, ఆయన ఆలోచన ద్వారా ఇవాళ దేశంలో ఎక్కడ లేని విధంగా ఇండస్ట్రీస్కు, ఐటీకి డెస్టినేషన్ హైదరాబాద్ అయింది అధ్యక్ష. ఆ రకంగా ఆల్రెడీ ఉందట. తెలియని మాటలు మాట్లాడితే ఏం చెప్తాం, తెలియకుండా మాట్లాడితే ఏం చేస్తాం. ఇంకా విచిత్రమైన విషయం ఏంటంటే అధ్యక్ష, దయచేసి మా ప్రభాకర్ గారు, శ్రీధర్ బాబు గారు ఇద్దరు మంత్రులు ఉన్నారు, తెలుసుకోవాలి. అధ్యక్ష, ఈ బడ్జెట్ డాక్యుమెంట్లో మన తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు, శ్రీధర్ బాబు గారు, ఇద్దరు కూడా దావోస్ వెళ్ళారు. 40,000 కోట్ల రూపాయల పెట్టుబడులు తెచ్చారు అని ఈ డాక్యుమెంట్లో రాశారు అధ్యక్ష. ఈ సందర్భంగా ఒక విషయాన్ని సభ దృష్టికి తీసుకురావాలని అనుకుంటున్నాను. ఏవైతే కంపెనీలు గత ప్రభుత్వంతో ఎంఓయూ చేసుకున్నాయో వాటినే మళ్ళీ ఎంఓయూ చేసుకొని కొత్త పెట్టుబడులు తెచ్చామని చెప్పడము చాలా విడ్డూరంగా ఉంది అధ్యక్ష, చాలా విడ్డూరంగా ఉంది. ఇది ఉందా సార్ ఒక్క నిమిషం, ఐ వాంట్ టు క్లారిఫై సార్, ఎందుకంటే గౌరవ సభ్యులు కూడా పూర్తి స్థాయిలో పెట్టుబడులకు సంబంధించిన మీరు రన్నింగ్ కామెంటరీ చేశారు, పేరు తీసుకున్నారు. కడియం శ్రీహరి గారు మాట్లాడండి ప్లీజ్. ఇస్తా శ్రీహరి గారు మాట్లాడడానికి ఇస్తా. శ్రీహరి గారు ప్లీజ్. కడియం శ్రీహరి గారు ప్లీజ్, మీకు ఇస్తాను వారు మాట్లాడిన తర్వాత. మీరు రన్నింగ్ కామెంటరీ ఆపండి. మీరు అక్కడ కూడా చెప్తున్నా, అక్కడ కూడా మీరు కూడా ఆపండి, మీరు కూడా ఆపండి, ఇద్దరు ఆపండి. అధ్యక్ష, గౌరవ మంత్రివర్యులు నేను మాట్లాడిన దానిపైన ఏదైనా ఇంటర్ఫియర్ అయ్యి వివరణ ఇవ్వాలంటే ఇవ్వచ్చు అధ్యక్ష, మీ అనుమతితోని. కానీ వాళ్ళు ఆ అడ్వాంటేజ్ని తీసుకొని ఉపన్యాసాలు ఇస్తే ఎట్లా అధ్యక్ష? దాన్ని మీరు కంట్రోల్ చేయాలి కదా. మేము అరుస్తున్నాము, వాళ్ళు అరుస్తున్నాము అని దానికంటే ముందు మంత్రులు కూడా సమయం పాటించాలి కదా అధ్యక్ష. ఏం మాట్లాడదలుచుకున్నారు, వివరణ ఏం చెప్పదలుచుకున్నారో చెప్పాలి కదా అధ్యక్ష. అట్లా కాకుండా ఉపన్యాసాలు ఇస్తే ఎట్లా అధ్యక్ష? దట్స్ నాట్ గుడ్. అది సాంప్రదాయం కూడా కాదు అధ్యక్ష. అధ్యక్ష 1,25,00,000 ఎకరాలకు సాగునీటి సౌకర్యం కల్పించాలని చెప్పి నీటిపారుదల శాఖకు ప్రాధాన్యతనిచ్చి ఈ 10 సంవత్సరాలలో 1,36,000 కోట్ల రూపాయలు నీటిపారుదల రంగం పైన ఖర్చు చేయడం జరిగింది. మిషన్ కాకతీయ ద్వారా కానీ, ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ను పూర్తి చేసుకోవడం ద్వారా కానీ, వాగుల పైన చెక్ డ్యామ్ల నిర్మాణం వల్ల కానీ బ్రహ్మాండంగా నీటిపారుదల వ్యవస్థ మెరుగుపడ్డది. భూగర్భ జలాలు కూడా గణనీయంగా పెరిగినాయి. అందుకనే 2 పంటలకు సాగునీరు ఇచ్చాం. ఎస్ అధ్యక్ష, మేడిగడ్డ వద్దకు నిన్న ముఖ్యమంత్రి గారు, మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా వెళ్ళారు, చూశారు. అది చాలా బాధాకరమే. ఆ మేడిగడ్డ బరాజ్ కుంగడం అనేది చాలా బాధాకరం, విచారకరం. బాధ్యులు ఎవరైనా విచారణ జరిపించండి, వాళ్ళపైన చర్య తీసుకోండి, మాకేం అభ్యంతరం లేదు. ఏ సార్ ఇది సార్, వాళ్ళు కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు మిమ్మల్ని కూడా గౌరవించకపోతే ఎట్లా సార్ ఇది? అది ఏం మాట్లాడుతున్నారు సార్ వాళ్ళు? నేను మాట్లాడేదానికి మీ దగ్గర సమాచారం ఉంటే, సబ్జెక్ట్ ఉంటే మైక్ తీసుకొని మాట్లాడండి, అంతే తప్ప అది కూడా మీ అనుమతితో మాట్లాడండి, మేము వింటాం అధ్యక్ష, దానికి ఏం అభ్యంతరం లేదు. అధ్యక్ష, వీటన్నీ చేపట్టడం వలన 1,35,00,000 ఎకరాలకు సాగునీరు ఇచ్చినాం. బ్రహ్మాండంగా పంటల విస్తీర్ణం పెరిగింది, పంటల దిగుబడి కూడా పెరిగింది.
అయితే ఒకే ఒక్క పాయింట్ మేడిగడ్డకు సంబంధించి కాళేశ్వరం ప్రాజెక్టులో అనేక కాంపోనెంట్స్ ఉన్నాయి అధ్యక్ష. బ్యారేజెస్ ఉన్నాయి, రిజర్వాయర్స్ ఉన్నాయి, పంప్ హౌసెస్ ఉన్నాయి, కెనాల్స్ ఉన్నాయి, సబ్ స్టేషన్స్ ఉన్నాయి. దాంట్లో ఒక కాంపోనెంటు మేడిగడ్డ. ఆ మేడిగడ్డలో 2 పిల్లర్సో 3 పిల్లర్సో కుంగిపోయినాయి అధ్యక్ష. పగుళ్ళు వచ్చినాయి, వారు చూశారు, మీడియాలో కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నది. దానిపైన మీరు సమగ్రమైన విచారణ జరిపించండి. బాధ్యులు ఎవరైనా వాళ్ళపైన చర్యలు తీసుకోండి, మాకేం అభ్యంతరం లేదు. కాకపోతే తెలంగాణ రైతాంగం తరఫున నాదొక విజ్ఞప్తి ఉన్నది. రేపు మళ్ళీ జూన్ జూలైలో వర్షాలు వస్తాయి అధ్యక్ష. గోదావరికి వరదలు వస్తాయి. వరదలు వచ్చే లోపట మీరు నిపుణులతో సంప్రదించి ఏదైతే 3 పిల్లర్లో 4 పిల్లర్లో 2 పిల్లర్లో 1 పిల్లర్లో ఎంత పోర్షన్ అయితే ఆ బరాజ్ డ్యామేజ్ అయిందో దానికి ముందట కాపర్ డ్యామ్ నిర్మించి ఆ డ్యామేజ్ విచారణ చేయండి. చెప్తున్నాం కదండి, విచారణ చేయించుకోమని చెప్తున్నాం. ప్లీజ్ అనిల్ గారు, అనిల్ గారు ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. అయితే అధ్యక్ష 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 రాజేశ్వర రెడ్డి గారు, అరే ఆగ దయచేసి సార్, నేను ప్రభుత్వానికి ఒక సూచన చేస్తున్నాను, నేను విమర్శ చేస్తున్నాను అధ్యక్ష. మీరు విచారణ చేయండి, చర్యలు తీసుకోండి, ఎవరున్నా పర్వాలేదు. నేను సూచన తెలంగాణ రైతాంగం తరఫున ఒక సూచన ఏంటి అంటే, ఇమీడియట్గా ఆ బ్యారేజ్ ఏ పోర్షన్ అయితే డ్యామేజ్ అయిందో ఆ డ్యామేజ్ అయిన పోర్షన్ను మనం రిపేర్ చేసి దాన్ని రిస్టోర్ చేయాలి. అది చేయాలంటే ముందుగా ఫ్లడ్స్ రాకముందే చిన్నగా కాపర్ డ్యామ్ కట్టుకొని నీళ్లు రాకుండా చూసుకొని ఆ పోర్షన్ తొలగించి, అది కాంట్రాక్టర్ అగ్రిమెంట్ ఎట్లా ఉంది నేను చూడలేదు అధ్యక్ష, చదవలేదు. కాబట్టి వెంటనే ప్లీజ్ ప్లీజ్ ఏంటండి ప్లీజ్. కాబట్టి అధ్యక్ష, ప్రభుత్వాన్ని నేను కోరుతున్నా, తక్షణమే ఆ మేడిగడ్డ బ్యారేజ్ను రిపేర్ చేయాలి, రిస్టోర్ చేయాలి. లేకుంటే రైతులకు సాగునీరు అందించాలి, లేకుంటే వరదలు వచ్చిన తర్వాత ఇంకా తీవ్రమైన ప్రమాదం జరుగుతుంది. దయచేసి దాన్ని రాజకీయము చేసే వరకు చేయండి, కానీ ప్రజల కోణం నుంచి కూడా ఆలోచించండి, తెలంగాణ రాష్ట్ర కోణం నుంచి కూడా ఆలోచించండి, ప్రజల సంక్షేమం గురించి ఆలోచించండి. ఇమీడియట్గా మేడిగడ్డను రిపేర్ చేసి రీస్టోర్ చేసి రైతాంగానికి అందుబాటులోకి తీసుకురావాలని చెప్పి మీ ద్వారా కోరుతున్నాను. అధ్యక్ష దాదాపు నేను మాట్లాడింది 30 నిమిషాలే, మీరు రికార్డు చూడండి, మొత్తం వాళ్ళే మాట్లాడింది, నేను మాట్లాడింది చాలా తక్కువ. అధ్యక్ష, ఇవాళ మన తెలంగాణ రాష్ట్రంలో దేశంలో ఎక్కడ లేని విధంగా పవర్ సెక్టార్ని అభివృద్ధి చేసుకున్నాం అధ్యక్ష. ఎంత బ్రహ్మాండంగా పవర్ సెక్టార్ని అభివృద్ధి చేసుకున్నామంటే 24 గంటల కరెంటు వ్యవసాయ రంగానికి ఇచ్చిన, 24 గంటల కరెంటు అన్ని రంగాలకు సంబంధించిన వినియోగదారులకు ఇచ్చిన, ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా, గ్రిడ్ ఫెయిల్యూర్ కాకుండా. అధ్యక్ష, చాలామంది ఈ హౌస్లో పెట్టే డాక్యుమెంట్స్ చదవాలని నేను కోరుతున్నా. నేను పవర్ పైన ఒక శ్వేతపత్రం పెట్టారు, పవర్ పైన శ్వేతపత్రం ప్రజెంట్ చేశారు. ఆ శ్వేతపత్రంలో ఏముంది అంటే, తెలంగాణ రాష్ట్రంలో 19 గంటల కరెంటు వ్యవసాయ రంగానికి ఇస్తున్నట్టుగా చాలా స్పష్టంగా మీ శ్వేతపత్రంలో ఉన్నది. మీ అరే మీరు గింత అమాయకంగా ఉంటే ఎట్లా అండి? మీరు సబ్జెక్ట్ నాలెడ్జ్ లేకపోతే నేనేం చేయాలి? మీరు పెట్టిందే, నేను పెట్టింది కాదు. అది మీ మంత్రులను అడగండి, వాళ్ళు చెప్తారు. దాంట్లో చాలా 19 గంటలు, వారు ఇప్పుడు అంటున్నారు 13 గంటలు ఇచ్చిళ్ళు పచ్చాబద్ధం, అందుకనే చూడమని అంటున్నా. అధ్యక్ష, మన రాష్ట్రంలో మనము బ్రహ్మాండంగా ఇన్స్టాల్డ్ కెపాసిటీని పెంచుకున్నాం. మన రాష్ట్రంలో దాదాపు 30,360 కోట్లు జెన్కో పెట్టుబడులు పెట్టి జెన్కో ద్వారా ఇన్స్టాల్డ్ కెపాసిటీ పెంచుకున్నాం. ట్రాన్స్మిషన్ లైన్స్ కొరకు ట్రాన్స్కో మీద 11,530 కోట్లు ఖర్చు పెట్టాం. మొత్తంగా 41,893 కోట్ల రూపాయలు జెన్కో మీద ట్రాన్స్కో పైన మనం ఖర్చు పెట్టాం.
ట్రాన్స్కో పవర్ సెక్టర్ అప్పుల పాలైంది, విద్యుత్ రంగం అప్పుల పాలైందని మాట్లాడుతున్నారు. ఎస్, అప్పులు అయినాయి. 81,516 కోట్ల రూపాయల 81,516 కోట్ల రూపాయల రుణం తీసుకున్నారు. కానీ అసెట్స్ ఎన్ని క్రియేట్ అయినాయి అధ్యక్ష? 1,37,571 కోట్ల రూపాయల ఆస్తులు క్రియేట్ అయినాయి. అన్నిటికంటే మించి కేంద్ర ప్రభుత్వమే ఇచ్చిన గణాంకాల ప్రకారం ఇవాళ అత్యధికమైన విద్యుత్ వినియోగం పర్ క్యాపిటా పవర్ కన్జంప్షన్లో తెలంగాణ ప్రథమ స్థానంలో ఉంది అని అంటే ఇది తెలంగాణ ప్రభుత్వం సాధించిన అభివృద్ధి అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇది వాస్తవం కాదా? ఏ రకంగా మీరు దీన్ని డినై చేస్తారు? ఏ రకంగా దీన్ని పచ్చి అబద్ధమని మాట్లాడుతారు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా అధ్యక్ష వైద్య రంగంలో ఊహించని ప్రగతి వైద్య రంగంలో వచ్చింది. ఊహించని అభివృద్ధి మనం వైద్య రంగంలో సాధించాం. అధ్యక్ష ఒకప్పుడు మెడికల్ ఇండికేటర్స్లలో హెల్త్ ఇండికేటర్స్లలో రాష్ట్రం 28వ స్థానంలో ఉండేది అధ్యక్ష. హెల్త్ ఇండికేటర్స్లో ఒకప్పుడు రాష్ట్రము 28వ స్థానంలో ఉండేది. టుడే 3వ స్థానానికి వచ్చింది అధ్యక్ష. 3వ స్థానానికి తెలంగాణ హెల్త్ సెక్టార్ ఎగబాకింది. కారణం ఏంటంటే అధ్యక్ష, పర్ క్యాపిటా హెల్త్ బడ్జెట్ పెంచుకున్నాం, హెల్త్ కేర్ డెలివరీని పెంచుకున్నాం, హాస్పిటల్ బెడ్స్ పెంచాం, ఆక్సిజన్ బెడ్స్ పెంచాం. మెడికల్ కాలేజెస్ అయితే అధ్యక్ష ఒకప్పుడు గవర్నమెంట్ కాలేజెస్ 5 ఉంటే ఇప్పుడు 29 మెడికల్ కాలేజెస్ ఉన్నాయి అధ్యక్ష. 29 అంటే కొత్తగా 24 మెడికల్ కాలేజెస్ తెలంగాణలో వచ్చాయి. గవర్నమెంట్ ఎంబీబీఎస్ సీట్లు 850 ఉంటే 3,915 ఉన్నాయి అధ్యక్ష. ఇప్పుడు గవర్నమెంట్ పీజీ సీట్స్ ఒకప్పుడు 515 ఉంటే ఈరోజు 1,320 పీజీ మెడికల్ సీట్స్ వచ్చాయి అధ్యక్ష. గవర్నమెంట్ ఎస్ఎస్ సీట్స్ సూపర్ స్పెషాలిటీ సీట్స్ ఒకప్పుడు 72 ఉంటే ఈరోజు 179 ఉన్నాయి. సోదరులు దామోదర్ రాజనరసింహ గారు ఉన్నారు. వారు చెప్పేటప్పుడు చెప్పాలి, ఇప్పుడు నేను చెప్పే అంకెలు తప్ప అని. నేను ఇచ్చిన అంకెలు తప్పనైతే వారు రిప్లైలో చెప్పొచ్చు, నాకు అభ్యంతరం లేదు అని చెప్పి ఈ సందర్భం గుర్తు చేస్తున్నా. ఇవాళ డయాలిసిస్ సెంటర్ 82 ఏర్పాటు చేసినాం, ఐసీయూ సెంటర్లు 80, అదేవిధంగా బ్లడ్ బ్యాంక్స్ 56, ఎంసీహెచ్ సెంటర్స్ 28, గవర్నమెంట్ డెలివరీస్ను 30% నుంచి 70%కి పెంచినాము, వ్యాక్సినేషన్ 100% చేసినాము, మెటర్నిటీ రేటును 92 నుంచి 43కి తగ్గించాము, ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేటును 39 నుంచి 21కి మార్చాము. ఆ రకంగా నీతి ఆయోగ్ ర్యాంకు ఇప్పుడు 3వ స్థానానికి చేరుకున్నాము. ఇది తెలంగాణ హెల్త్ సెక్టార్ సాధించిన ప్రగతి అని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరికీ కూడా సవినయంగా తెలియజేసుకుంటున్నా. అధ్యక్ష, ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఎక్కువగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళ ఈ సెక్టార్లకు మేము బ్రహ్మాండంగా సంక్షేమ కార్యక్రమాలు చేపడతాం. మా 6 గ్యారంటీలు, మా అభయహస్తం, మా డిక్లరేషన్స్ అన్నీ కూడా వాళ్ళ ఆర్థిక సామాజిక అభివృద్ధి కొరకే ఉద్దేశించబడినవి అని చెప్పి చాలా బ్రహ్మాండంగా చెప్పింది అధ్యక్ష. చాలా సంతోషం అధ్యక్ష, కాదనేది ఏమి లేదు. కానీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళ యువత వీళ్ళ సంక్షేమానికి సంబంధించిన కేటాయింపులు చూస్తే చాలా బాధాకరంగా ఉన్నాయి. ఉదాహరణకు అధ్యక్ష ఒక ఎగ్జాంపుల్, ఎందుకంటే మాటికి డిస్టర్బెన్స్ చేస్తున్నారు కాబట్టి ఒక మాట చెప్తున్నారు అధ్యక్ష. మేనిఫెస్టోలో ఒక మాట చెప్పారు అధ్యక్ష, యువతకు నిరుద్యోగ భృతి కింద నెలకు 4,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. అదేవిధంగా ప్రియాంక గాంధీ గారు ప్లీజ్ అధ్యక్ష ప్రియాంక గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన సరూర్ నగర్లో నిర్వహించిన యూత్ డిక్లరేషన్లో పాల్గొంటూ నిరుద్యోగులకు నెలకు 4,000 రూపాయల భృతి ఇస్తామని చెప్పారు.
దాన్ని ఊసే లేదు అధ్యక్ష, దాన్ని మర్చిపోయారు అధ్యక్ష. యువత కొరకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, జాబ్ క్యాలెండర్ను ప్రకటిస్తామని చెప్పారు. జాబ్ క్యాలెండర్ ఊసే లేదు అధ్యక్ష. ఎస్సీ ఎస్టీలకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అభయహస్తం పేరిట, మేము అంతకుముందు దళిత బంధం అన్న అధ్యక్ష, దాన్ని పేరు మార్చి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అభయహస్తం పేరిట 12 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేస్తాం, వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడే విధంగా చూస్తామని చెప్పారు. బడ్జెట్లో దాని ప్రస్తావన లేదు అధ్యక్ష. అదేవిధంగా బీసీ సబ్ ప్లాన్ పెడతాం, బీసీలకు 5 సంవత్సరాలలో 1,00,000 కోట్ల రూపాయలు బడ్జెట్లో పెడతాం, సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతామని చెప్పారు. బీసీ సబ్ ప్లాన్ ప్రస్తావన లేదు. బీసీ వెల్ఫేర్కు 8,000 కోట్ల రూపాయలు మాత్రమే బడ్జెట్లో కేటాయించారు. అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను యువతను దారుణంగా కాంగ్రెస్ పార్టీ ఈ బడ్జెట్లో మోసం చేసింది అని చెప్పి ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. దారుణంగా. అబ్జెక్షన్ అధ్యక్ష. సార్ పెద్దలు నేను మాట్లాడిన దానిపైన ఏదైనా ఇంటర్ఫియర్ అయ్యి వివరణ ఇవ్వాలంటే ఇవ్వచ్చు అధ్యక్ష, మీ అనుమతితోని. కానీ వాళ్ళు ఆ అడ్వాంటేజ్ని తీసుకొని ఉపన్యాసాలే ఇస్తే ఎట్లా అధ్యక్ష? దాన్ని మీరు కంట్రోల్ చేయాలి కదా. మేము అరుస్తున్నాము వాళ్ళు అరుస్తున్నాము అని దానికంటే ముందు మంత్రులు కూడా సమయం పాటించాలి కదా అధ్యక్ష. ఏం మాట్లాడదలుచుకున్నారు, వివరణ ఏం చెప్పదలుచుకున్నారో చెప్పాలి కదా అధ్యక్ష. అట్లా కాకుండా ఉపన్యాసాలు ఇస్తే ఎట్లా అధ్యక్ష? దట్స్ నాట్ గుడ్. అది సాంప్రదాయం కూడా కాదు అధ్యక్ష. అధ్యక్ష అధ్యక్ష 1,25,00,000 ఎకరాలకు సాగునీటి సౌకర్యం కల్పించాలని చెప్పి అందవలసిన రాయితీలు కానీ లేదా ప్రభుత్వ సహాయం కానీ అందవలసిందే. దాంట్లో మేమేమీ వ్యతిరేకించడం లేదు. బీసీ కులగనకు ఎస్సీ ఎస్టీ మైనారిటీ మహిళ యువత బడ్జెట్కు సంబంధము ఉండదని నేను అనుకుంటున్నాను. మీరు అన్ని క్లబ్ చేసి మాట్లాడుతున్నారు అధ్యక్ష. నేను చెప్పేది ఏంటంటే, గతంలో దళిత బంధు ప్రవేశపెట్టాం. ఇప్పుడు మీరు ఆ దళిత బంధు మీ పేరు మార్చి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అభయహస్తం అని పెట్టారు. మీరు నేను ఇప్పుడే ఈమని అంటలేను, కనీసం దాని ప్రస్తావన కూడా బడ్జెట్లో రాలేదు. దాని ప్రస్తావన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అభయహస్తం పేరిట ఎస్సీ ఎస్టీలకు మా ప్రభుత్వం 12 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం చేయబోతున్నదనే కనీస ప్రస్తావన కూడా మీరు బడ్జెట్లో చేయకపోతే మిమ్మల్ని ఎట్లా నమ్ముతారండి? ఎట్లా నమ్మంటారు చెప్పండి. మీరు దయచేసి ఆలోచించండి అధ్యక్ష. ఇవాళ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల విద్యా అవసరాలను దృష్టిలో పెట్టుకొని వాళ్లకు నాణ్యమైన విద్య అందించాలనే ఉద్దేశంతో దేశంలో ఎక్కడ లేని విధంగా 1,022 గురుకుల పాఠశాలలు తీసుకొచ్చాం అధ్యక్ష. ఇవాళ ఆ గురుకుల పాఠశాలలు బ్రహ్మాండమైన ఫలితాలు సాధిస్తున్నాయి. మన ఎస్సీ ఎస్టీ పిల్లలు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో ఓపెన్ కాంపిటీషన్లో జాతీయ స్థాయిలో ఇంజనీరింగ్లో మెడిసిన్లో సీట్లు సంపాదిస్తున్నారు అంటే అది మన గురుకుల పాఠశాల యొక్క గొప్పతనం అధ్యక్ష. అందుకే నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను, గురుకుల పాఠశాలను మరింత పటిష్టం చేయండి. గురుకుల పాఠశాలతో పాటు ఇంటర్నేషనల్ స్కూల్స్ మండలాన్ని కూడా పెడతామన్నారు మీరు. వి వెల్కమ్ ఇట్. కాకపోతే దాంట్లో బడ్జెట్ 500 కోట్ల రూపాయలు మాత్రమే పెట్టారు. ఒక ఇంటర్నేషనల్ పబ్లిక్ స్కూల్ కట్టాలి అంటే అధ్యక్ష కనీసం 50 కోట్ల కంటే తక్కువ కాదు. మీరు 500 కోట్ల రూపాయలకు 10 కంటే ఎక్కువ రావు అధ్యక్ష. కాబట్టి ఆ బడ్జెట్ని కూడా మీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నా. కాకపోతే మీ కేటాయింపులు సరిపోవు అని మాత్రమే నేను చెప్పదలుచు. పబ్లిక్ స్కూళ్ళు ఇంటర్నేషనల్ పబ్లిక్ స్కూల్స్ డిమాండ్ ఎక్కువ ఉంటుంది. మీ ఎమ్మెల్యేలే ప్రతి ఒక్కరు నా నియోజకవర్గానికి కావాలని అడుగుతారు. కాబట్టి ఆ డిమాండ్ మేరకు బడ్జెట్ను పెంచాలని చెప్పి నేను ప్రత్యేకంగా కోరుతున్నా. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళ వీటన్నిటికి సంబంధించి ఒక్కసారి ప్రభుత్వాన్ని మీ బడ్జెట్ కేటాయింపులు చూసుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను.
మీరు మా మీద విరుచుకపడడం కాదు. మీరు బడ్జెట్ డాక్యుమెంట్లో ఇచ్చిన బడ్జెట్ కేటాయింపులు ఏ రకంగా ఉన్నాయి, గత ప్రభుత్వాల కేటాయింపులు ఏ రకంగా ఉన్నాయి, ప్రస్తుత ప్రభుత్వం యొక్క కేటాయింపులు ఏ రకంగా ఉన్నాయో ఒకసారి చూసుకొని సరి చేసుకోవాల్సిందిగా. ఎట్లాగో మళ్ళీ మీరు పూర్తి బడ్జెట్ తీసుకొస్తారు జూలైలో, తీసుకొచ్చినప్పుడైనా వాటిని సవరించుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. అధ్యక్ష, ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ముఖ్యమంత్రి గారు ఈరోజు సభలో బహుశా వారికి ఏం పని ఉన్నదో రాలేదు, కానీ వారు మాటి మాటికి ఏం మాట్లాడుతున్నారంటే తెలంగాణలో కేసీఆర్ ఆనవాళ్ళు చేర్పేస్తామని మాట్లాడుతున్నారు. లేదా కేసీఆర్ మీద ఉన్న కోపంతోనో భారత రాష్ట్ర సమితి పైన ఉన్న కోపంతోనో తెలంగాణ ఆనవాళ్ళనే మార్చేసే ప్రయత్నం చేస్తున్నట్టుగా నాకు కనిపిస్తున్నది. ఒకటే ఒక ఉదాహరణ, నాతో పాటు ఈ విషయంలో మా తెలంగాణ సోదరులందరూ కూడా ఏకీభిస్తారని నేను అనుకుంటున్నాను. మీరు రాష్ట్ర గీతంగా జయ జయ తెలంగాణను క్యాబినెట్ అప్రూవ్ చేసింది, దాని గురించి చర్చ లేదు అధ్యక్ష. కానీ మీరేమంటున్నారు, పథకాల పేర్లు మారుస్తున్నారు, ప్రభుత్వం మారినప్పుడల్లా పథకాల పేర్లు మారుతాయి, మార్చుకోండి, మాకేమీ దాంతో కూడా ఏమీ ఇబ్బంది లేదు. కానీ స్టేట్ ఎంబ్లెమ్ కూడా మారుస్తామని అంటున్నారు, స్టేట్ ఎంబ్లెమ్ను మారుస్తామంటున్నారు. అక్కడ మా నుంచి తీవ్రమైన అభ్యంతరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఎందుకంటే స్టేట్ ఎంబ్లెమ్లో ఏముంది అధ్యక్ష, కాకతీయ కళాతోరణం ఉన్నది. స్టేట్ ఎంబ్లెమ్లో ఏమున్నది అధ్యక్ష, గొప్ప చార్మినార్ ఉన్నది. కాకతీయ కళాతోరణం కానీ చార్మినార్ కానీ తెలంగాణ ప్రైడ్ అధ్యక్ష. అవి తెలంగాణ సంస్కృతికి తెలంగాణ వారసత్వానికి చిహ్నాలు అధ్యక్ష. అవి కేసీఆర్ కట్టినవి కావు అధ్యక్ష. కాకతీయ తోరణం కేసీఆర్ కట్టలే, చార్మినారు కేసీఆర్ కట్టలే. ఇవి మన వారసత్వ సంపదలు అధ్యక్ష. మీరు చదివినలో లేదో జే జే తెలంగాణలో ఆ పాటలోనే ఏమున్నది అధ్యక్ష అంటే, పోతనది పురిటిగడ్డ రుద్రమది వీరగడ్డ, గండర గండు కొమరం భీముడే నీ బిడ్డ, కాకతీయ కళాప్రబల కాంతిరేఖ రామప్ప, కాకతీయ కళాప్రబల కాంతిరేఖ రామప్ప, గోలుకొండ నవాబుల గొప్ప వెలుగే చార్మినార్. మీరు రాష్ట్రంలో రాష్ట్ర గీతమును దీన్ని ఆమోదిస్తూ ఈ రాష్ట్ర గీతంలో ఉన్న చిహ్నాలను చెప్పివేసే ప్రయత్నం ఏంది అధ్యక్ష? ఇది తెలంగాణ సంస్కృతిని, తెలంగాణ వారసత్వాన్ని, తెలంగాణ ప్రజలను అవమానపరిచినట్టు కాదా అని నేను శ్రీధర్ బాబు గారిని అడుగుతున్నా, మంత్రి గారిని అడుగుతున్నా. కన్క్లూడ్ చేయండి అధ్యక్ష. కన్క్లూడ్ చేస్తున్నా, అయిపోతున్నది అధ్యక్ష. అధ్యక్ష, విచిత్రం ఏంటంటే వాటిని రాజముద్రలు రాచరకపు సింబల్స్ అంటున్నారు. ఇవాళ మన మన నాలుగు సింహాలు ఏంటి అధ్యక్ష? 4 సింహాలు ఎక్కడి నుంచి వచ్చినాయి అధ్యక్ష? ఇవాళ అధికార చిహ్నంగా 4 సింహాలను వాడుతున్నాం కదా, ఆ 4 సింహాలు ఎక్కడి నుంచి వచ్చినాయి అధ్యక్ష? ఒకసారి మీరు ఆలోచించండి. అదేవిధంగా అశోక ధర్మచక్రాన్ని వాడుతున్నాం, ఎక్కడి నుంచి వచ్చింది అది? అది రాచరకపు ఆనవాళ్ళు కావా? 4 సింహాలు కానీ అశోక చక్రము కానీ రాచరికపు ఆనవాళ్ళు కావా అని నేను అడుగుతున్నా. ఇవాళ ఎర్రకోట పైన 15 ఆగస్టు నాడు జెండా ఎగరవేస్తాం, అది రాచరికపు ఆనవాళ్ళు కాదా? అంటే ఏం చేయాలనుకుంటున్నారు మీరు? ఏమి చేయాలనుకుంటున్నారు మీరు? శ్రీహరి గారు మాట్లాడండి. శ్రీహరి గారు, నేను చెప్పే సబ్జెక్ట్ మా వాళ్ళకి అర్థమైతే లేదు. శామ్యుల్ గారు. అధ్యక్ష, ఓకే అధ్యక్ష. అధ్యక్ష, శామ్యుల్ గారు మాట్లాడండి. అధ్యక్ష, శామ్యుల్ గారు. అధ్యక్ష, అధ్యక్ష, ఇవాళ ఒక నిమిషం, ఇవాళ జాతీయ చిహ్నాలన్నీ కూడా, ఒక నిమిషం అధ్యక్ష, మాట్లాడండి. ఎర్రకోట కూడా రాచరిక చిహ్నమే అయినా దాన్ని 75 సంవత్సరాల నుంచి అందరం కూడా కొనసాగిస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఈ తెలంగాణ అధికారిక ఎంబ్లెమ్ను మార్చుతామని చెప్పడం కరెక్ట్ కాదు అధ్యక్ష. అంత మాత్రాన
కేసీఆర్ ఆనవాళ్ళు చేర్పేస్తామనడం కూడా కరెక్ట్ అనుకోవడం కూడా రూమ్ను చూసిన ఇవన్నీ చూస్తే ఇవి కేసీఆర్ కట్టించింది అంటే అంటారే తప్ప రేవంత్ రెడ్డి గారు కట్టించిందని అనరు కదా అధ్యక్ష. కేసీఆర్ ఆనవాళ్ళు ఎట్లా చేర్పేస్తారు అధ్యక్ష? మీరు కేసీఆర్ ఆనవాళ్ళు ఎట్లా చేర్పేస్తారని మీరు అంటున్నా అధ్యక్ష. నేను చివరిగా కన్క్లూడ్ చేస్తున్నా అధ్యక్ష. భారత రాష్ట్ర సమితి మీద ఉన్న కోపంతోనో కేసీఆర్ మీద ఉన్న కోపంతోనో లేకుంటే కేసీఆర్ ఆనవాళ్ళు చెరిపేయాలనే తపనతోని తెలంగాణను అవమానపరచకండి, తెలంగాణ అస్తిత్వాన్ని అవమానపరచకండి, కాకతీయుల రాజులను గౌరవించండి. సార్ ఇవాళ లక్నవరం, రామప్ప, పాకాల, గణపురం చెరువులు మాకు కాకతీయులు ఇచ్చిన ప్రసాదం అధ్యక్ష. వరంగల్ జిల్లా కేంద్రంగా కాళేశ్వరం నువ్వు లేవు పుట్టలేదు తమ్మి, ఎందుకు అనవసరం ముచ్చట అధ్యక్ష. కాకతీయులు తెలంగాణలో వ్యవసాయ రంగాన్ని, నీటిపారుదల రంగాన్ని గణనీయంగా అభివృద్ధి చేసిండు. బ్రహ్మాండమైన సరస్సులు కట్టిండ్లు, బ్రహ్మాండంగా గొలుసు కట్టు చెరువులు కట్టిండ్లు, బ్రహ్మాండంగా వ్యవసాయాన్ని అభివృద్ధి చేసింది. కాకతీయులు గొప్ప రాజులు. ఆ కాకతీయుల రాజుల వల్లనే ఇవాళ ఇప్పటికి మన చెరువులు ఉన్నాయి, ఇప్పటికీ మన నీటిపారుదల వ్యవస్థ ఉన్నది. ఆ మహానుభావులు కట్టిన ఆ కాకతీయ కళాతోరణాన్ని మీరు తీసేస్తామంటే ఇది సబబా అని నేను అడుగుతున్నా. ఇది ప్రజలను అవమానించినట్టుగా కాదా అని అడుగుతున్నా. చార్మినార్ ఎందుకు కట్టిన అధ్యక్ష? బహుశా చాలా మందికి తెలియదు. చార్మినార్ ఎందుకు కట్టినంటే అధ్యక్ష, హైదరాబాద్ మహానగరంలో, అరే వినండి అయ్యా బాబు, తెలుసుకోకపోతే తెలుసుకోండి. హైదరాబాద్ మహానగరంలో కలరా వచ్చింది అధ్యక్ష. హైదరాబాద్ మహానగరంలో కలరా వచ్చింది. ఆ కలరా వచ్చిన సందర్భంగా ఉపాధి లేకుండా పోయింది. అనేక మంది కూలీలకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో కలరా వ్యాధి సందర్భంగా చనిపోయిన వాళ్లకు చిహ్నంగా చార్మినార్ కట్టిన అధ్యక్ష. దాన్ని కూడా తీసేస్తామంటున్నారు. ఇది విచిత్రం అధ్యక్ష, ఇది మంచి పద్ధతి కాదు. నేను కాంగ్రెస్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా, మీరు ఇచ్చిన 6 గ్యారెంటీలు, అభయస్థములో మీరు ఇచ్చిన హామీలు, మీరు మేనిఫెస్టోలో ఇచ్చిన అనేక హామీలు, మొత్తంగా 420 హామీలను ప్రజలకు ఇచ్చారు. ఆ హామీలను నిలబెట్టుకునే విధంగా, ఆ హామీలను నెరవేర్చే విధంగా ఆర్థిక వనరులను సమీకరించుకొని ప్రజలకు మేలు చేసే ప్రయత్నం చేయండి. మీ సమయాన్ని ప్రతిపక్షం పైన దాడి చేయడానికో, భారత రాష్ట్ర సమితిని నిందించడానికో, కేసీఆర్ ఆనవాళ్ళు తెరిపేయడానికో వెచ్చించకండి. తద్వారా తెలంగాణకు అన్యాయం చేయకండి అని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళకి హితవు చెప్తూ మీరు నాకు ఈ సమయాన్ని ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను.